శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. మకర రాశి వారికి రాబోతున్నటువంటి డిసెంబర్ నెల ఎలా ఉంటుందని చూద్దాం. డిసెంబర్ నెలలో మకర రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. డిసెంబర్ నెలలో ముఖ్యంగా రవి యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. 16వ తారీఖు వరకు కూడా వచ్చేటప్పటికి రవి అత్యధికమైనటువంటి బిందువులతో వృశ్చిక రాశిలో కొనసాగుతున్నాడు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. మీరు చేసినటువంటి పనులకి, మీరు రాసినటువంటి వ్యాసాలకి సంఘంలో గౌరవము, గుర్తింపు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ యొక్క నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కొత్త ఉద్యోగాలు మారాలి, చేయాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటుంది. 10 మందిలో గౌరవము, గుర్తింపు అనేది పొందగలుగుతారు. కుజుడు 8వ తారీఖు వరకు కూడా వృశ్చికంలోనే కొనసాగుతున్నాడు. రవి కుజుడు కలిసి త్రిగ్రహ కూటమి అనేది ఏర్పడింది. ముఖ్యంగా శుక్రుడు, కుజుడు, రవి కలిసినటువంటి ఒక గ్రహ కూటమి ఏదైతే ఉందో అది లాభస్థానంలో కొనసాగుతున్నది. లాభస్థానంలో ఈ యొక్క త్రిగ్రహ కూటమి రాశిలో ఉండేటువంటి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, ముఖ్యంగా వాటితో పాటు కాంట్రాక్టర్లకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాంట్రాక్టర్లకి వారు చేసేటువంటి పనుల్లో రావలసినటువంటి డబ్బుల విషయంలోనూ కదలిక రావటం, వ్యాపారులకి, వ్యాపారం చేసేటువంటి వారికి సమయానుకూలంగా రావలసినటువంటి డబ్బుల విషయంలోనూ ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అవి ఫండ్ రిలీజ్ అవ్వటం అనేది ఒక మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది యోగాన్ని ఇచ్చేటువంటి పని. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఒక మూవ్మెంట్ అనేది మొదలవుతుంది. అది చేతి నిండా పని ఇచ్చే విధంగాను 16వ తారీఖు వరకు కూడా తీరిక లేనటువంటి పనిగాను మీరు చేసేటువంటి పనికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీలాగే పని చేయాలని చెప్పి 10 మందికి మీ పేరు చెప్పేటువంటి స్థితి ఉంటుంది. మీకున్నటువంటి పేరు, పరపతి మిమ్మల్ని ముందుకు నడిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు, రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. గురువు యొక్క స్థితి రాశిలో ఉండేటువంటి వారికి డిసెంబర్ 6వ తారీఖున గురువు యొక్క మార్పు, డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా వక్రస్థితిలో ఉన్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే సమసప్తక స్థితిలో సప్తమంలో ఉన్నాడు. తన యొక్క దృష్టి కరెక్ట్గా జన్మరాశి మీద సంచారం కరెక్ట్గా పడుతుంది. ఇది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతతని, సమయానుకూలంగా భోజనాన్ని, ప్రశాంతతని ఇవ్వగలుగుతుంది. 10 రూపాయలు డబ్బులు లేకపోయినప్పుడు కూడా మానసిక ప్రశాంతత ఉంటే చాలు అనేటువంటి స్థితిలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుజుడు, రవి అనుకూలమైనటువంటి స్థితి, అదేవిధంగా గురువు వక్ర స్థితిలో షష్టమంలోను, సప్తమంలోను యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతారు. అదేవిధంగా అదే సమయానికి ఈ యొక్క వక్ర స్థితిలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రవి యొక్క మార్పు 16వ తారీఖున 8వ తారీఖున మారుతున్నటువంటి యొక్క కుజుడు వచ్చేటప్పటికి 1000 స్థానంలోకి సంచారం చేస్తున్నాడు, ధనస్సులోకి మారుతున్నాడు. అప్పటి నుంచి రాశిలో ఉండేటువంటి వారు కొన్ని విషయాలు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా దుబారా ఖర్చును నియంత్రించుకోవటానికి జాగ్రత్తలు పడాలి. అదేవిధంగా రావలసినటువంటి డబ్బు విషయంలో, దుబారా ఖర్చు విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రావలసినటువంటి డబ్బుతో పాటు స్పెక్యులేషన్స్లో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ కట్టవలసిన చోట డబ్బు గురించి అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం టఫ్ అవుతుంటుంది. వారం ప్రథమంలోనే ఆల్మోస్ట్ డబ్బు అంతా ఖర్చు అవ్వటం, మీరు ఎక్కడ డబ్బు వృధాగా ఖర్చు పెట్టకపోయినప్పటికీ కూడా కట్టవలసిన చోట డబ్బు ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ విషయాన్ని, రావలసినటువంటి డబ్బు గురించి కొంచెం ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఒక వస్తువు ఒక చోట పెట్టి దాని గురించి 10 సార్లు ఇల్లు మొత్తం వెతకాల్సినటువంటి పరిస్థితి, చివరికి అది మీ బ్యాగ్లోనో ఉండటం తెలిసి అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో 16వ తారీఖు నుంచి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఉద్యోగపరంగా మార్పు చేర్పులు మారదామా వద్దా అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. షష్టమంలోకి మారినటువంటి గురువు
కూడా యోగ్యకారకుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. సప్తమంలో ఉండేటువంటి గురువు కన్నా కూడా షష్టమంలోకి మారినటువంటి గురువు యొక్క దృష్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంటే మూర్తిగా సువర్ణ కారకుడుగా అంటే సువర్ణమూర్తిగా మళ్ళీ తిరిగి గురువు షష్టమంలోకి మారుతాడు. రాబోతున్నటువంటి జూన్ వరకు కూడా ఈ యొక్క గురువు యొక్క స్థితి షష్టమంలోనే కొనసాగుతుంది. గురువు యొక్క దృష్టి రాశిలో ఉండేటువంటి వారికి యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే లాభస్థానాల్లో గురువు యొక్క దృష్టి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి 16వ తారీఖున కుజుడు మరియు అదేవిధంగా రవి కరెక్ట్గా కుజుడు యొక్క దృష్టి అదేవిధంగా రవి యొక్క దృష్టి గురువు మీదకి వెళ్తున్నది. అంటే సమసప్తక దృష్టిలో 3 గ్రహాలు కలిసినటువంటి ఒక కూటమి జరుగుతున్నది. అది ముందుగా వచ్చినప్పటికీ ద్విగ్రహ కూటమిగా 2 గ్రహాల కూటమిగా తర్వాత 3 గ్రహాల కూటమిగా మారుతున్నది. తర్వాత చతుర్గ్రహ కూటమిగా మారుతున్నది. ఈ చతుర్గ్రహ కూటమి యొక్క దృష్టి కరెక్ట్గా వచ్చేటప్పటికీ గురువు మీద పడుతున్నది. ఆ యొక్క ఇంచుమించుగా గురుమోడ్యమి అంటే గురువుతో కలిసి ఉన్నటువంటి స్థితిలో లేకపోయినప్పటికీ కూడా గురుమోడ్యమి స్థితిలోకి మారుతుంది. ఈ యొక్క గ్రహ కూటమిలో కూడా కుజుడు ఉన్నప్పుడు అది ఆ యొక్క గ్రహ యుద్ధానికి కూడా కారకంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఇది జరుగుతున్నటువంటి స్థానం వచ్చేటప్పటికి 1000 స్థానంలో జరుగుతున్నది. ఈ యొక్క ప్రభావం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాన్ని అనేది ఇవ్వదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఖర్చు విషయంలోనూ ముఖ్యంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విలువైనటువంటి ఆభరణాలు వస్తువులు వాటిని తస్కరించడానికి గల కారకంగా ఉంటుంది. అంటే వాటిని ఎక్కడన్నా మర్చిపోవటం కానీ వాటిని దూర ప్రాంత ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కానీ చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో ఈ చతుర్గ్రహ కూటమి డిసెంబర్లో దీని యొక్క ప్రభావం అనేది డిసెంబర్ మధ్య నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వోల్టైల్గా ఉన్నటువంటి ఈక్విటీ మార్కెట్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మీరు అప్పులు ఇచ్చేటువంటి ఒక ఆలోచనలో ఉన్నట్లయితే అప్పులు ఎవరికైనా ఇచ్చినట్లయితే మటుకు అవి కూడా డిసెంబర్ మొదటి వారంలో తీసుకొని భద్రపరుచుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. డిసెంబర్ మధ్య నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా మార్పు చేర్పులకు మటుకు ఈ యొక్క నెల అనేది అనుకూలిస్తుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనంకి వెళ్ళటం మరియు అదేవిధంగా వాటితో పాటు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. వాటితో పాటు సూర్యారాధన చేసుకోవాలి 16వ తారీఖు నుంచి. వీటన్నిటితో పాటు లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి. ఆ ఉగ్రరూపుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వచ్చేటప్పటికి కష్టసాధ్యమైనటువంటి సమస్యల నుంచి బయటకు తీసుకురాగలుగుతాడు. స్వస్తి.